ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారి అందరికీ నమస్కారం అండి. ఈ యొక్క కుంభరాశి వారికి రేపు శుక్రవారం ఆగస్టు 21వ తారీఖున ద్వాదశ రాశుల్లో తన సంచారాన్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈరోజు కుంభరాశి వారికి జన్మ జాతకంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు శుక్రవారం రోజు ఏ విధంగా కలిసి రాబోతుంది, మీరు ఏ దేవత ఆరాధన శుక్రవారం రోజున చేసుకుంటే మీకు మరిన్ని శుభ ఫలితాలు పొందుకుంటారు అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి, ఈ రాశికి అధిపతి శనిదేవుడు. ఇక ఈ 2020 సంవత్సరం ఆగస్టు 21వ తారీఖున శుక్రవారం రోజున కుంభరాశిలో పుట్టిన స్త్రీ పురుషులకు పూర్తి జన్మ జాతక ఫలితాలు చూసుకుంటే కనుక రేపటి రోజున కుంభరాశికి చెందిన విద్యార్థులకు మీ ఈ చదువుల్లో మీరు ముందంజలో ఉంటారు. గతంలో మీరు కష్టపడి రాసిన ఎగ్జామ్స్ వల్ల ఈరోజు మీకు రిజల్ట్స్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మీరు మాత్రం మీ చదువులను ఇదే విధంగా కంటిన్యూ చేసుకోవాలి. మీరు చదువులపైన శ్రద్ధ పెట్టడం వల్ల ఫ్యూచర్లో మీరు మరింత ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఇక కుంభరాశికి చెందిన ఉద్యోగస్తులకు మీకు ఆఫీసుల్లో ఈరోజు అప్పగించిన పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ముఖ్యంగా మీ తోటి సహోద్యోగులు మీకు పనుల్లో సహకారాన్ని మద్దతును అందిస్తారు. తద్వారా మీరు మీ యొక్క పై అధికారి యొక్క మెప్పు పొందుకుంటారు. ఎందుకంటే మీకు అప్పగించిన పనులను కంప్లీట్ చేసుకోవడం వల్ల మీకు అధికారులు ప్రశంసిస్తారు. ఇక వ్యాపార పరంగా చూసుకుంటే కుంభరాశికి చెందిన వ్యాపారస్తులకు గతంలో మీరు వ్యాపారంలో పెట్టిన పెట్టుబడుల వల్ల కూడా ఈరోజు మీకు లాభాలు వస్తాయి. అదేవిధంగా ఈరోజు జరిగే క్రయ విక్రయాల్లో వ్యాపారాలు అద్భుతంగా సాగుతాయి. ఆదాయానికి లోటు అనేది ఉండదు. కాకపోతే చిన్న చిన్న ఖర్చులు తప్పవు కాబట్టి ఖర్చును నియంత్రించుకోవాలి. ఈ ఖర్చు మీకు పెట్టడం వల్ల ఉపయోగమా లేదా అనే ధోరణిలో మీరు 1-2 సార్లు ఆలోచించి డబ్బు ఖర్చు చేస్తే మీకు ఏమీ నష్టం జరగదు. కాకపోతే అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్ళకండి. వచ్చిన ఆదాయాన్ని పెట్టుబడుల రూపంలో కానీ సేవింగ్స్ రూపంలో కానీ మీరు దాచుకుంటే భవిష్యత్తులో మీకు మరింత డబ్బులు ఉపయోగపడతాయి. ఇక కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆరోగ్యపరంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు కనిపించడం లేదు. కాబట్టి మీరు మాత్రం కంటిన్యూగా సమయానికి భోజనం, నిద్ర, వ్యాయామం, మెడిటేషన్, నడక లాంటివి క్రమం తప్పకుండా చేసుకుంటే మీ ఆరోగ్యం 10 కాలాల పాటు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే కుంభరాశికి చెందిన కుటుంబ సభ్యులకు ఎలాంటి గొడవలు, గోలలు, నష్టాలు లేకుండా మీ కుటుంబంతో కలిసి మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే ఈరోజు మీ ఇంటికి ఒక అతిథి రాబోతూ ఉన్నారు. ఆ అతిథి వల్ల మీకైతే మంచి జరుగుతుంది. కాబట్టి కుంభరాశికి చెందినటువంటి వారికి కుటుంబ పరంగా సంతోషం కనిపిస్తుంది. ఇక ఈరోజు మీరు చేసుకునే దేవతారాధన ఏమిటి అంటే, మీరు ఈరోజు మీ ఇంట్లో లక్ష్మీదేవికి నేతితో దీపాన్ని వెలిగించండి. ఈ విధంగా మీరు చేసుకుంటే మీకు ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో మీరు చక్కగా అభివృద్ధిలోకి వస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.